నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ ఈరోజు నాతో పాటు ఆయుర్వేదానికి సంబంధించి డాక్టర్ మాధురి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ ఆయుర్వేదంలో పంచకర్మ అంటే ఏంటి యాక్చువల్లీ ఇప్పుడు ఆయుర్వేదంలో పంచకర్మ అనే దాని గురించి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది బట్ యాక్చువల్గా దాని ప్రొసీజర్స్ ఏంటి ఏమేం జరుగుతాయి పంచకర్మలో అనేది మాత్రం పెద్దగా ఐడియా లేదు సో అందరూ ఏంటి అంటే పంచకర్మ అంటే మసాజ్ చేస్తారు సో ఆయిల్ అప్లికేషన్ చేసి మసాజ్ చేసి కొంచెం ఏదో స్టీమ్ పెట్టేసి పంపిస్తారు అన్న థాట్లోనే ఉన్నారు బట్ పంచకర్మలో చాలా వెరైటీస్ ఉంటాయి ఓకే లైక్ ఏంటంటే ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క బెనిఫిట్ అంటే హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట సో పంచకర్మలు అంటే 5 థెరపీస్ సో ఈ 5 పంచకర్మ థెరపీస్లో ఫస్ట్ వచ్చేసి వమనము విరేచనము వస్తి నస్య రక్తమోక్షణ ఇవి 5 అన్నమాట సో ఈ 5 పంచకర్మల్లో ఫస్ట్ వమనం అంటే బాడీలోని ఎక్కడైతే మనకి ఈ టాక్సిన్స్ అంటే ఈ చెడు పదార్థాలు అనేవి అక్యుములేట్ అయిపోయి ఉంటాయో వాటిని మనం బయటకి తీసుకురావడము అంటే వామిటింగ్స్ రూపంలో దాన్ని బయటకి తీసుకొచ్చే థెరపీని మనం వమన కర్మ అంటాము సో నెక్స్ట్ విరేచన కర్మ అంటే మనకి ఇదే బాడీలోని టాక్సిన్స్ని అంటే పిత్త డామినెంట్ డిసీజెస్లో వస్తాయి సో వాటిని మనం విరేచనం రూపంలో దీన్ని బయటకి ఎలిమినేట్ చేసేదాన్ని మనం విరేచన కర్మ అంటాము ఓకే సో అట్లాగే వస్తి అంటే యానల్ రూట్లో మనము ఎనిమా థెరపీ అంటాం అంటే మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి మెడికేటెడ్ డికాక్షన్స్ ఉంటాయి సో అవి మనము ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం వస్తి కర్మ అనేది ఇస్తామన్నమాట సో కొన్ని డేస్ అనేవి అందులో మళ్ళీ యోగవస్తి అని కాలవస్తి అని కొన్ని రకాలుగా ఉంటాయి సో ఇవి ఎనిమా థెరపీ ద్వారా ఇస్తాము సో అంటే ఎక్కడైతే వాతం అక్యుములేట్ అయిపోయి అంటే పెయిన్స్ ఎక్కువ అయిపోయి బాగా సివియారిటీ ఎక్కువ ఉన్న కేసెస్లో మనం వస్తి కర్మ అనేది ఇస్తూ ఉంటాం అట్లాగే దీని ఫోర్త్ వచ్చేసి నస్యకర్మ సో ఈ నస్యకర్మ అనేది ఏంటంటే నాజల్ డ్రాప్స్ అంటే ముక్కులోని మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి డ్రాప్స్ అనేవి ఇస్తాం సో దానివల్ల ఫేషియల్ పెరాలసిస్ కండిషన్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా సరే లేకపోతే సైనసైటిస్ కానీ మైగ్రేన్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి కండిషన్స్లో నస్యకర్మ అనేది చేస్తూ ఉంటాము నెక్స్ట్ లాస్ట్లో రక్తమోక్షణం అంటే లీచ్ థెరపీ సో ఈ లీచ్ థెరపీ అంటే జలగలతో దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట జలగలతో సో ఈ జలగలు ఏం చేస్తాయి అంటే మనకి చెడు రక్తం ఏదైతే అక్యుములేట్ అయి ఉంటుందో ఆ చెడు రక్తాన్ని మొత్తం పీల్ చేసి అక్కడ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది సో ఇక్కడ మనకి 1% కూడా పెయిన్ అనేది ఉండదు సో ఎప్పుడైతే జలగలు చెడు రక్తాన్ని పీలుస్తాయో పేషెంట్కి పెయిన్ అనేదే ఉండదు సో అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ కనుక సక్ చేస్తే మనకి అక్కడ పెయిన్ వస్తుంది అంటే ఈ జలగలు ఖచ్చితంగా గడ్డగట్టిన రక్తాన్ని తీసుకుంటాయి అనేది ఎలా అంటే అదే అంటున్నాం జలగల్లో 2 రకాలుగా ఉంటాయి విషపూరితమైనవి ఉంటాయి అలాగే నాన్ పాయిజనస్ కూడా ఉంటాయి సో నాన్ పాయిజనస్ జలగల్ని మేము కలెక్ట్ చేస్తాము సో నాన్ పాయిజనస్ జలగలు మాత్రమే యూజ్ చేస్తాం అనమాట సో అవి ఓన్లీ ఏంటి అంటే చెడు రక్తాన్ని మాత్రమే పీలుస్తాయి సో అది మనం పేషెంట్ ఫీడ్బ్యాక్ బట్టి కూడా తెలుస్తూ ఉంటుంది అండ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వారికోజ్ వెయిన్స్ తీసుకున్నాము సో వారికోజ్ వెయిన్స్లో ఏమవుతాయంటే కాళ్ళల్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి వెళ్ళక కాళ్ళల్లోనే ఇంప్యూర్ బ్లడ్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది సో అక్కడ మనకి అంటే యాంకిల్ రీజన్ మొత్తం డార్క్ కలర్లో బ్లాకిష్ కలర్లో అయిపోవడం అక్కడ పుండు ఫామ్ అయిపోవడం కూడా జరుగుతుంటుంది సో ఈ కండిషన్స్లో జలగల్ని పెడితే కనుక అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి చెడు రక్తాన్ని మొత్తం పీల్ చేసి అక్కడ డిస్కలరేషన్ మొత్తం పోతుంది సో దానికి మనము జలగల్ని ఉపయోగిస్తూ ఉంటాం ఇవి పంచకర్మ ప్రొసీజర్స్ మెయిన్గా జరిగేవి ఇంకా చాలా ఉంటాయి బట్ మెయిన్గా మనం చేసేవి ఇవి ఓకే అంటే మెయిన్గా ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటారు ఈ పంచకర్మ థెరపీస్ అనేవి జనరల్గా అందరూ తీసుకోవచ్చు బట్ కొన్ని థెరపీస్ లైక్ నస్యకర్మ అన్నాం అదే నాజల్ ముక్కులో వేసే డ్రాప్స్ ఇవి మనం ఏంటి అంటే ఒక 7 to 10 years లోపు పిల్లలకి చేయకూడదు సో అబౌట్ 10 years పిల్లలకి చేయాలి అట్లాగే ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని ప్రొసీజర్స్ అనేవి చేయకూడదు అట్లాగే అబౌవ్ 80 years అంటే వృద్ధులలో కూడా ఈ పంచకర్మ థెరపీస్ అనేవి అడ్వైజబుల్ కాదు సో ఇట్లా కొన్ని అంటే ఏజ్ లిమిటింగ్ అట్లాగే బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి కూడా కొన్ని థెరపీస్ కొంతమందిలో ఇవ్వము కానీ మ్యాక్సిమం అందరిలో అన్ని థెరపీస్ చేసుకోవచ్చు అంటే డిసీజ్డే చేసుకోవాలని ఏం లేదు అంటే ఇప్పుడు సమ్ ప్రాబ్లం ఉంది ఒక డిసీజ్ ఉంది సో ఇప్పుడు సోరియాసిస్ కండిషన్ ఉంది సో డిసీజ్ ఉంది కాబట్టి నేను పంచకర్మ చేసుకోవాలి అనేది కాదు హెల్దీ ఇండివిజువల్స్ కూడా పంచకర్మ చేసుకోవచ్చు ఎందుకు అంటే బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుందన్నమాట సో బాడీని మొత్తం మనం ఏంటి అంటే ఇప్పుడు మనం ఎలా అయితే కార్ కానీ బండి కానీ మనము సర్వీస్
సర్వీసింగ్కి ఇస్తాము 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి అట్లా సర్వీసింగ్కి ఎట్లా ఇస్తామో అట్లాగా మన బాడీకి కూడా సర్వీసింగ్ చేసినట్టు. సో అట్లా మనం ఇయర్లీ వన్స్ ఎప్పుడన్నా సరే ఈ పంచకర్మ థెరపీ అనేది చేసుకుంటే బాడీ మొత్తం డిటాక్సిఫికేషన్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కరెక్ట్ అవుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అండ్ కంప్లీట్గా బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది అనమాట. ఓకే. అంటే వీటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అదే అలాంటిది ఏమో అట్లాంటివి ఏమీ ఉండవండి. అసలు ఈ పంచకర్మ థెరపీస్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కానీ మనకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవే ఉండవు. ఎందుకంటే ఇవి ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్స్ అండ్ హెర్బల్ కాంబినేషన్స్. సో దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేవి మొత్తం మేము అడ్వైజ్ చేస్తాము. సో దానివల్ల పర్టికులర్గా ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే కనుక ఎటువంటి ఇష్యూస్ అనేవి కూడా ఫ్యూచర్లో రావు. ఓకే. దీనిలో ఏ వ్యాధులకి ఎలాంటి థెరపీ ఉంటుందంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళవాతం చూద్దాము. అంటే ఇప్పుడు జనరల్గా అందరిలో ఎక్కువ చూసేవి ఇవే. సో ఈ కీళ్ళవాతం కండిషన్లో ఎట్లా అంటే మనము మోడర్న్కి వెళ్తే కనుక నీ రీప్లేస్మెంట్ థెరపీ అని, అట్లాగే ప్లాస్మా థెరపీ అని ఇట్లా కొన్ని థెరపీస్ ఉన్నాయి. సో సర్జరీ వరకు వెళ్లకుండా మనము ఆయుర్వేదిక్లోనే ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంటర్నల్గా మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఈ ఆర్థరైటిస్ కండిషన్ అనేది తగ్గిపోతుంది. ఈ ఆర్థరైటిస్లో ఏం చేస్తామంటే మళ్ళీ మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది, రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటాయి టైప్స్ ఆర్థరైటిస్లో. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే పెద్ద జాయింట్స్లో వస్తుంది. మెయిన్గా మనం మోకాళ్ళలో చూస్తుంటాం మోకాళ్ళ నొప్పులు. సో ఈ మోకాళ్ళ దగ్గర వాపు రావడము, అక్కడ మధ్యలో ఉండే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ అరిగిపోయినప్పుడు, ఆ లిక్విడ్ తక్కువ అయిపోయినప్పుడు అంటే చిక్కబడినప్పుడు, అట్లాగే మనకి జాయింట్ దగ్గర కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల మనకి జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఇట్లా రాపిడి జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనము మళ్ళీ రీప్లేస్ చేయాలి, అంటే మళ్ళీ నార్మలైజ్ చేయాలి. అంటే దానికి అక్కడ మేము జానువస్తి అనే ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ ఇలా ఉందనుకుందాం, ఆ నీ జాయింట్కి చుట్టూ ఒక రింగ్ లాగా ఫామ్ చేసి మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి వేస్తాము. సో దానివల్ల ఏమవుతుంది, మనకి స్కిన్లో చాలా పోర్స్ ఉంటాయి. సో ఆ స్కిన్లోని పోర్స్ ద్వారా మనకి ఆయిల్ అనేది అబ్జార్ప్షన్ జరిగి ఆ జాయింట్ దగ్గర మనకి లూబ్రికేషన్ పెరుగుతుంది. లూబ్రికేషన్ పెరిగి అట్లాగే అక్కడ చుట్టూ ఉండే లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ ఆ జాయింట్ మొత్తానికి స్ట్రెంథనింగ్ జరిగి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ రిలీవ్ అయిపోతుంది. సో ఈ జానువస్తి ట్రీట్మెంట్తో పాటు వస్తి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అట్లాగే పొడికిడి అంటాము, అంటే డ్రై పౌడర్స్తోని ఫర్మెంటేషన్ ఇస్తామన్నమాట. సో ఇలా కొన్ని ప్రొసీజర్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో ఏ జాయింట్ దగ్గర మనకి ఇలాంటి కండిషన్ ఉందో అక్కడ మనం ఈ థెరపీ అనేది చేస్తూ ఉంటాము. అట్లాగే రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో రొమటైడ్ ఆర్థరైటిస్లో అంటే ఏంటంటే చిన్న జాయింట్స్లో, అంటే చిన్న చిన్న వేళ్ళ దగ్గర ఉన్న జాయింట్స్తో సహా అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్లో మనం ఏంటి అంటే స్వేదన కర్మం ఇస్తాము, అట్లాగే వస్తి కర్మ ఇస్తాము. సో థెరపీస్ అంటే విరేచన కర్మ ఇస్తాము. సో ఇవన్నీ కరెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఈ ఆర్థరైటిస్ కండిషన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే. ఈ పంచకర్మ వల్ల ఎలాంటి ఉపశమనం ఉంటుందంటారు? అంటే మనకి డ్యూరేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచకర్మలో ఏ థెరపీ అయినా సరే మినిమం 7 days, 14 days, 21 days ఇట్లా మనకి డ్యూరేషన్ ఉంటుంది. సో 7 days కంటిన్యూస్గా చేసి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 7 days అట్లా చేస్తూ ఉంటాం మేము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ 7 days ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక 7 days గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి ఈ 7 days చేసిన థెరపీ యొక్క రిజల్ట్ అంతా మనకి నెక్స్ట్ 7 daysలో మనకి తెలుస్తుంది. సో మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల ఆ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము, అక్కడ ఉన్న పెయిన్ అనేది మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే పెయిన్ అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో అందుకనే మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉంటాము. సో కంప్లీట్గా మనకి మెడిసిన్స్ ఒక 40% తగ్గితే పంచకర్మ థెరపీస్ ద్వారా 60% వరకు మనకి రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు సడన్గా మీరు అన్నారు ఒక 1 week చేసి మళ్ళీ 1 week గ్యాప్ అని, అలా కాకుండా 1 week చేయించుకుని ఆపేసారంటే ఆపేస్తే ఏమవుతుంది అంటే పెయిన్స్ కొంచెం అగ్రివేట్ అవుతాయి. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళు అనుకోండి, అంటే క్రానిసిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు మనకి ఆర్థరైటిస్ కండిషన్ అంటే మనకి కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటారు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళల్లో ఏంటి అంటే మనం 7 days చేసి ఆపేస్తే పెద్ద ఫలితం ఉండదు. సో వాళ్ళల్లో కొంచెం ఎక్కువ డ్యూరేషన్ చేయాల్సి వస్తుంది. అదే రీసెంట్ ఆన్సెట్ అనుకోండి, అంటే కొంతకాలం ఒక 15 రోజుల నుంచి లేకపోతే ఒక నెల రోజుల నుంచి స్టార్ట్ అయింది అన్న వాళ్ళల్లో మనము 7 days చేసి ఆపేసిన తర్వాత కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. సో క్రానిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కంటిన్యూగా చేసుకోవడమే మంచిది.